నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. జనసేన ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు, ఆక్రందన వ్యక్తం చేస్తున్నాడు. ఏంటి అసలు జనసేన ఎమ్మెల్యే ఏంటి, ఆవేదనలు ఏంటి, ఆక్రందనలు ఏంటి అంటే ఈ సంగతి తెలియాలి అంటే ఒకసారి పోలవరం వెళ్ళాలి. చిర్రి బాలరాజు అనూహ్యంగా మొన్న కూటమిలో ఆయనకి సీట్ వచ్చింది, జనసేన తరపు నుంచి ఎమ్మెల్యేగా సక్సెస్ అయ్యారు, గెలిచారు. భలే ఛాన్స్ కొట్టాడరా బాలరాజు అని చెప్పి అందరూ సంబరపడ్డారు. ఆ తర్వాత ఏవో చిన్న చిన్న వచ్చినాయి, ఎవరో కారు కొనిసిస్తే ఏదో అయిందని, ఆయన మీద చాలా అవినీతి ఆరోపణలు రావడం, ఇలాంటివి కూడా చాలా జరిగినాయి. దాని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సీరియస్ అయ్యారు, మందలించారు. ఆయన ఒకరైనా కాదు, కొంతమందిని ఎవరైతే కొద్దిగా వాళ్ళ మీద నెగిటివ్ వస్తున్నదో నియోజకవర్గాల్లో ఉన్నాయండి, ప్రజల్లో ఉన్నాయండి, గట్టిగా లాగుతున్నారో వాళ్ళందరినీ కూడా లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇచ్చారట. అందులో భాగంగా బాలరాజును ఒకరిని, తర్వాత అరవ శ్రీధర్ రైల్వే కోడూరు అతనికి కూడా అతని స్టైల్లో ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సరే, ఇప్పుడు బాలరాజు ఇచ్చిన షాక్ ఏంటంటే జనసేన పార్టీ పెద్దలకే, అంటే పార్టీకి షాక్ ఇచ్చినట్టే. ఇది అధికార కూటమి అంతా సవ్యంగానే నడుస్తుందా అన్న అనుమానాలు రేకెత్తించే విధంగా కొన్ని మీడియాలో వస్తున్న వార్తల కథనాలు. పోలవరం ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఏం సూచిస్తున్నాయి, ఏం డైరెక్షన్ ఇస్తున్నాయి, ఏం సిగ్నల్స్ వెళ్తున్నాయి? సొంత పార్టీ నేతలపైనే బాలరాజు బహిరంగ అసంతృప్తి. కారణాలు ఏంటి? పోలవరం నియోజకవర్గంలో పెత్తందారీ వ్యవస్థ నడుస్తుందని చెప్పి ఆయన మాట్లాడు. బాలరాజు చేసిన ఆరోపణలు ఎవరిని ఉద్దేశించి? ఒక ఎమ్మెల్యే పెత్తందారు వ్యవస్థలు నడుస్తున్నది, నన్ను తక్కువ చేస్తున్నారు, ఈ రకంగా మాట్లాడుతున్నారు అంటే మరి అది ఎటు డ్రైవ్ అవుతున్నదో చూడాలి కదా. ఎందుకు ఈ రకంగా ఆయన మాట్లాడుతున్నాడు? ఎవరు వాళ్ళు పెత్తందారులు? అంతేకాకుండా మా కులమే ముందుండాలి అనే పరిస్థితి పోలవరంలో తెచ్చారు అని ఆయన వ్యాఖ్యానిస్తున్నారట. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను గుర్తింపుడు దక్కడం లేదని ఆవేదన. బాలరాజు వ్యాఖ్యలు కూటమి రాజకీయాల్లో కొత్త ప్రకంపనలను సృష్టిస్తున్నాయి అని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యం. ఒక ఎమ్మెల్యే డైరెక్ట్గా మాట్లాడారనుకోండి, అంతా కూడా పెత్తందారి వ్యవస్థ చూస్తున్నారు, ఒక ఎమ్మెల్యేనే పక్కన పెట్టేసి తొక్కేద్దామని చూస్తున్నారు, లేకపోతే వేరే రకంగా చేస్తున్నారంటే అది ఎంత సంచలనం రేపుతుంది. ఇటీవల పోలవరం నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగిందట. ఆ సమావేశానికి పార్టీ కోసం నిజంగా పనిచేసిన వారిని రానివ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేయడం. నిజంగా పనిచేసిన వారిని రానివ్వలేదు. ఆయన చూడదు టాపిక్ అది ఇది బాగా అలవాటు చేస్తున్నారు. మరి తనపై ఉద్దేశపూర్వకంగా బురద జల్లే ప్రయత్నం జరుగుతుందని మరొక ఆరోపణ. నా మీద కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగానే బురద జల్లుతున్నారు, నేను చాలా మంచివాడిని అని చెప్తున్నాడు. మరి చిల్లి బాలరాజు చేసిన ఆరోపణలపై పార్టీ అధిష్టానం స్పందిస్తుందా? స్థానికంగా ఉన్న విభేదాలను చర్చల ద్వారా పరిష్కరిస్తుందా? లేక ఈ వివాదం మరింత ముదిరి కూటమి రాజకీయాల్లో కొత్త సంక్షోభానికి తెరలేస్తుందా? చాలా ప్రశ్నలు కదా. పార్టీకి అయితే బిగ్ షాక్ ఇచ్చాడు ఈయన. వీడియో కూడా వైరల్ అవుతుంది, అతను మాట్లాడిన ఆ బయట వీడియో ఏదైతే ఉన్నదో అది పెద్ద ఎత్తున బయట అవుతున్నది. ఏదన్నా ఉంటే పార్టీలో చూసుకోవాలి, లేకపోతే వాళ్ళు మాట్లాడుకుంటే ఓ పరిష్కార మార్గానికి తీసుకురావాలి. కానీ బహిరంగంగా ఎలా మాట్లాడారు, జనసేన ఎమ్మెల్యే మాట్లాడారు అంటే అవతల వాళ్ళకి అదొక అస్త్రం కింద ముందు ఇది మీ పరిస్థితి అని చెప్పడం. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం, అది ప్లే చేయండి అమ్మా. ఈరోజు చాలా విషాదకరమైన విషయం. ఎందుకంటే పోలవరం నియోజకవర్గంలో 2024లో భారీ మెజారిటీతో మా నాయకులు కార్యకర్తల సహకారంతో గెలవడం జరిగింది. కానీ ఎంత దురదృష్టకరం అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క నాయకులకి కూడా ఈ పదవుల గురించి కానీ దీంట్లో ఉండేటువంటి ఏదైతే సమాచారాన్ని ఏ మండలానికి కూడా అందించుకోకుండా పెత్తందారి వ్యవస్థ ముందుకు తీసుకొచ్చి మేమే పాలన చేయాలి, మా కులమే ముందుండాలి, మేమే అధికారం ఉండాలి, మా కిందే ఎమ్మెల్యే పనిచేయాలి అనేటువంటి ఒక పెత్తందారి మీద ఈరోజు ఈ 2 ఏళ్లలో మీ అందరికీ తెలుసు ఎంత ఇబ్బంది గురి చేస్తున్నారు అని ఈ రోజు మేము ఒకటే తెలియజేస్తున్నాం. గతంలో కష్టపడినటువంటి జనసేన కార్యకర్తలకి, నాయకులకి, పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నా మీద కావాలనే మన నాయకులే ఈ విధంగా చెడు ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియాలో సునకానందం పొందుతూ ఎలాగైనా సరే మనల్ని పాడు చేయాలని ఈరోజు కంకణం కట్టుకున్నారు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా సోషల్ మీడియాలో పెట్టి చాలా ఆనందం పొందుతున్నారు. ఈరోజు వారు చేసేటువంటి ఏదైతే ఈ కక్షపూరిత చర్యలు ఉన్నాయో ఆకాశం మీద ఉమ్మేస్తే మన మీదే పడుతుంది. కానీ ఈరోజు ఎక్కిన చెట్టుని నరికే పరిస్థితి ఈ నాయకులు చేస్తున్నారు. మేము ఈరోజు తెలియజేస్తున్నాం, ఖచ్చితంగా ఎవరైతే అలాంటి చర్యలు పాల్పడుతున్నారో ఖచ్చితంగా వాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చి
బట్టలు తీసి కొట్టే పరిస్థితి కూడా ఏర్పడద్దని మీ అందరికీ తెలియజేస్తుంది. ఈరోజు చాలా విషాదకరం. ఇది ఒక ఎమ్మెల్యే గుడ్డలోడు తీసి రోడ్డు మీద తీసుకొచ్చి బాధే రోజులు దగ్గర ఉన్నాయని చెప్పి హెచ్చరిస్తున్నారు. అది కూడా మరి జనసేన పేరులో ఉన్నారో మరి జనసేనలో ముసుగులో ఉన్న వాళ్ళు పెత్తందారీ వ్యవస్థ. ఒక ఎమ్మెల్యేకి తెలియకుండా స్థానికంగా మరి ఏ రకంగా పదవులు వేస్తారు, ఏ పదవులు వచ్చినాయో తెలియదంటే ఏ పదవులు పోతున్నాయో తెలియదంటే, అంటే ఇది మంచి సైనా, ఇది మంచి సిగ్నల్లా?